హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు కురనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా గత 2 రోజులుగా వర్షాలు నమోదవుతున్నటువంటి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు దాదాపుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరొక 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉండడంతో మొదటగా రాయలసీమకు విస్తరించే నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావం అత్యధికంగా రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద మొదటగా ఉంటుంది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాల్లో జూన్ మొదటి వారంలో అత్యధికంగా ఉత్తరాంధ్ర వరకు విస్తరించే నైరుతి రుతుపవనాల కారణంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రేపు రాయలసీమ, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.